నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నేత పరిశ్రమ పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. చేనేత పరిశ్రమ కూడా అధోగతి ఉన్నది. మరి ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే, సిరిసిల్ల అంటేనే నేత కార్మికుల కార్మిక క్షేత్రం. మరి ఆ సిరిసిల్లలో గత 6 నెలలుగా నేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది, కంప్లీట్ మూతపడ్డది. దానికి ఫలితము ఇప్పటికీ 7 నేత కార్మికులు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకున్నారు. 7 నేత కార్మికులు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకున్నా సరే ప్రభుత్వం పెడిచోట పెడుతుంది. రాజకీయాలు కూడా అంత మాత్రమే ఉన్నాయి. నేత కార్మికుల బాధల్ని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారే కానీ నేత కార్మికుల సంక్షేమం కోసం మరి ప్రభుత్వం ఆలోచిస్తలేదు, రాజకీయాలు కూడా ఆలోచిస్తలేదు. నేత కార్మికుల శవాలతో కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది ఇంకా చాలా బాధకరమైన అంశం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం గాడి తప్పింది. ఇప్పుడు దొంగెత్తు తోలకుండా ఏం చేయాలి? కట్టబట్టి ముల్లి కట్టబట్టి పొడాలి, ముల్లి కట్టబట్టి పొడాలి. అయ్యా నీ కారణంతో మాట్లాడి కూర్చుంటున్నారు కదా. కాబట్టి ప్రభుత్వానికి మీరేం సహాయం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ వీడియో ప్రతి మిత్రుడు నేను అడుగుతున్నా, మరి ముఖ్యంగా పద్మశాలి సమాజాన్ని అడుగుతున్నా. పద్మశాలి సమాజానికి నేత వృత్తికి సంబంధం ఉంటుంది. పద్మశాలి ఉనికే నేత వృత్తి చేనేత వృత్తి. కాబట్టి పద్మశాలి ద్వారా మీరే ఈ వీడియో విషయం మీరే టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయితే, మీరే చేనేత కార్పొరేషన్ చైర్మన్ అయితే, మీరే చేనేత జౌళి శాఖ మంత్రి అయితే, మీరే జౌళి శాఖ కమిషనర్ అయితే నేత పరిశ్రమ కోసం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నేత పరిశ్రమ సంక్షోభం అంటే భవిష్యత్తులో సంక్షోభం రాకుండా, భవిష్యత్తులో నేత పరిశ్రమ సంక్షోభమే రాకుండా నేత పరిశ్రమ వర్ధిల్లే విధంగా, నేత కార్మికులు చేనేత పొందే విధంగా మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయండి. పద్మశాలి నేత పరిశ్రమ అభివృద్ధి కోసం మీ సలహాలు కావాలి. ఎందుకంటే మరి ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే సిరిసిల్లలో 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. సేటు, అసామి, కార్మికులు. దీని విషయం మీద మేము నిన్న మొన్న ఈ నేత పరిశ్రమ మీద పట్టున్న వాళ్ళతోని, మేధావులతోని, నేత ఆ వ్యవస్థలో ఉద్యోగ చెందినటువంటి పద్మశాలి మేధావులతోని కావచ్చు, వివిధ మేధావులతో కూడా మేము దాన్ని తర్జన భర్జన చేస్తున్నాం. మీరు కూడా మీ మెదడుకు పదులు పెట్టండి. నేత పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే, నేత కార్మికుడికి ఉపాధి మార్గాలు రావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ముఖ్యమంత్రి సప్పులు లేదు, చేనేత మంత్రి సప్పులు లేదు, రెండవ సప్పులు లేదు, కేటీఆర్తో ఉత్తర రాష్ట్ర సప్పుడే గుర్తు సవాలు అన్నాడు. కాబట్టి నేత పరిశ్రమ అభివృద్ధి కోసం మనమే అడుగులు వేద్దాం, ప్రభుత్వానికి సలహా ఇద్దాం. చేయకపోతే దొంగెత్తు గడ్డ ములిగడ్డ మరి పొడిచినట్టు పొడుచుకుంటూనే వేద్దాం. సామంగా కూడా నిశ్శబ్దం మనకంటే చేతగంట ధమలు మరొకరు లేడు నా దృష్టిలో మాత్రం. వేరే మార్పులు నాకైతే తెలియదు. కాబట్టి నేత పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నేత పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది? మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. మీరే టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్, మీరే చేనేత కార్పొరేషన్ చైర్మన్, మీరే చేనేత శాఖ మంత్రి, మీరే రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరే జౌళి శాఖ కమిషనర్ అయితే ఏం చేస్తారో మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో మీకు అర్థం కాకపోతే వీడియో మరొకటి చేయండి.